ఏ ప్రాంతంలో ఎక్కడ ఉన్నా సరే యథార్థంగా బ్రతుకుతున్నావా? దేవునికి చోటిస్తున్నావా? దేవునికి చోటిచ్చే వారిగా ఉంటున్నామా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో పంపించుకుంటున్నామా? ఆ వాక్యం చేత మన జీవితాన్ని కాపాడుకుంటున్నామా? ఎప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, వాక్యము మన జీవితాన్ని కాపాడుతుంది. వాక్యము శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనదంటే నిన్ను చెడుతనములోకి నడిపించకుండా, చెడుతనములోకి పడిపోకుండా, పాపము నుండి ఆ పాపములో బారి నుండి పడిపోకుండా విడిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎంత గొప్పదంటే వాక్యము ప్రియమైన దేవుని పిల్లరా నిత్య జీవానికి నడిపిస్తుంది. అలా నిత్య జీవానికి నడిపిస్తే వాక్యాన్ని హత్తుకున్నాడు సమూయేలు. కానీ ఓఫ్ని ఫీనెహాసు ఏం చేశారు తెలుసా? వచ్చిన స్త్రీలతో దేవుని మందిరములో యాజకత్వం చేయవలసిన ఆ యాజకులైన హోఫ్ని, ఫీనెహాసు, ఏలీ కుమారులు వచ్చిన ప్రవర్తిస్తూ దేవాలయంలోనే పాపము చేస్తున్నారంటే పాపం వారిని విడిచిపెట్టిందా? దేవుడు వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడండి. దేవుడు వారికి కౌంట్ డౌన్ చేశాడు.